అయ్యప్ప స్వామి మాలాధారుడైన ఓ యువకుడు గోదావరి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైనటువంటి సంఘటన వెలుగుమల్లి మండలం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బస్తాగూడ గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గల్లంతైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. నాగార్జున గత 20 రోజుల క్రితం అయ్యప్ప స్వామి మాలాధారణను స్వీకరించాడు. ప్రతిరోజు గుండేటి వాగులో స్నానం చేసి వచ్చేవాడు. అయితే ఇటీవల ఆ వాగులో నీరు తగ్గిపోవడంతో ఈరోజు ఉదయం నాగార్జునతో పాటు మరో 10 మంది అయ్యప్ప మాలాధారులు దాచారం గోదావరి రేవుకు వెళ్లారు. స్నానం చేస్తూ ఉండగా నాగార్జున అదుపు తప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితుడు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.